ఏ ప్రైజెస్ వచ్చినాయో చదువుతారు. విద్యార్థులందరూ సంసిద్ధంగా. ఈ సంవత్సరం మన స్కూల్లో నిర్వహించినటువంటి కో కరికులర్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో విన్నర్స్ని ఇప్పుడు నేను చదువుతాను. ఫస్ట్ కరికులర్ యాక్టివిటీస్ SA1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్. సిక్స్త్ క్లాస్ ఓ హర్షిత ఫస్ట్ ప్రైజ్. ఓ హర్షిత. సెకండ్ ప్రైజ్ గోస్ టు కీర్తన. ఈ కీర్తన. సిక్స్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ హర్షిత, సెకండ్ ప్రైజ్ ఈ కీర్తన. స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. ఓకే, ఈ ప్రైజ్ని మన ముఖ్య అతిథి బాబారావు గారు అందించవలసిందిగా కోరుతున్నాం. అబ్దుల్లా ముందుకెళ్ళి. మన ముఖ్య అతిథి బాబారావు గారు హర్షితకి ఎగ్జామినేషన్ ఫస్ట్ మార్క్స్ వచ్చినందుకు. నెక్స్ట్ సెవెంత్ ఏ నుంచి ఎం హర్షతేజ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ గోస్ టు డి అభిరామ్. ఫస్ట్ ప్లేస్ ఎం హర్షతేజ, సెకండ్ ప్లేస్ డి అభిరామ్. Next, 7th B, P. Joel. 7th B, first place goes to P. Joel. Udaya Manikanta. Wait. Next, 8th A, first place goes to Sahitya, CH Sahitya. Second place goes Kavyasri. Next, 8th B, first place goes to V. Durga Bhavani, second place goes to Geetika, S. Geetika. Come fast. 8th B, SA1, first and second. 8th B, V. Durga Bhavani, first place. S. Geetika, second place. Next class, 9th A, first place goes to K. Krupa, second place goes to K. Kirtana. SA1 examination toppers in 9th A, first place goes to K. Krupa, second place goes to K. Kirtana. Next, 9th B, SA1 examination topper V. Sri Rajit Kumar, first place, second place goes to D. Likita. Come on, players, fast. Next one is the 10th class A section. First place goes to K. Siri. Second place goes to DLN Manikanta. విద్యార్థులందరూ కూడా క్లాస్ ద్వారానే స్పందించాలి, వేరే విధంగా స్పందించకూడదు. తదుపరి 10th B, first place goes to VV Balaji Baji. Second place goes to P. Himabindu. 10th class విద్యార్థులు త్వరగా రావాలి స్టేజ్ వద్దకు. నెక్స్ట్ జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఎగ్జామ్ ఆపి ఒకసారి రావాలి. యాక్చువల్గా ఎగ్జామ్ జరుగుతుంది, త్వరగా రావాలమ్మా. జూనియర్ ఇంటర్ విద్యార్థులు వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ గోస్ టు కే. స్వాతి త్వరగా రా. సెకండ్ ప్లేస్ గోస్ టు అమలేశ్వరి. నెక్స్ట్ సీనియర్ ఇంటర్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు అంజలి. సెకండ్ ప్లేస్ గోస్ టు దివ్యలత. అమ్మాయి రాలేదు ఇవాళ, ఎంఆర్. తదుపరి కో కరికులర్ యాక్టివిటీస్. పాఠ్య కార్యక్రమాల్లో వాళ్ళు నైపుణ్యాలు ఉంటే సరిపోదు, సమాజంలో ఎదగాలంటే సహపాఠ్య కార్యక్రమాలు, అలాగే ఎక్స్ట్రా కరికులర్ కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకి గ్రిప్ ఉండాలి. ఆ ఉద్దేశంతో కొన్ని స్కిల్స్ని
మన పాఠశాలలో విద్యార్థుల్లో కొన్ని స్కిల్స్ని పెంచడం కోసం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రేపొద్దున గవర్నమెంట్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు ఎస్ఏ రైటింగ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఎవరైతే ఎస్ఏ బాగా రాస్తారో వాళ్ళకి అటువంటి జాబ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఎస్ఏ రైటింగ్ని ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. భావ వ్యక్తీకరణలో బలాన్ని, సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మన స్కూల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కరిక్యులర్ యాక్టివిటీస్ కింద నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఈ సంవత్సరానికి గాను ప్రైజ్ పొందిన విజేతల పేరు చదువుతున్నాను. పి రజిత్ కుమార్ 9th B, పి రజిత్ కుమార్ 9th B, పి ఆరాధ్య 8th B, ఏ ఏంజల్ 9th A. మీరందరూ ఇక్కడికి రావాలి పిలిచిన వాళ్ళు. జోయల్ 7th B, హర్షిత 9th B, కే కీర్తన 6th A, సురేఖ 9th B, ఏ కళ్యాణి 7th B. వీళ్ళు లిటరరీ క్లబ్ కింద ఎస్ఐ రైటింగ్లో మంచి ప్రతిభని కనబరిచారు ఈ సంవత్సరం. తదుపరి అంశము కేవలం భాషా వ్యక్తీకరణే కాదు, భావాలను వ్యక్తం చేయడానికి ఇంకొక సాధనం కూడా ఉంది. అదే చిత్రలేఖనం. ఆదిమ మానవుడి దగ్గర నుంచి ఆదిమ మానవుడు కూడా తన యొక్క భావాలను చిత్రలేఖనం ద్వారానే చెప్పాడు. అటువంటి బలమైన భావ వ్యక్తీకరణ సామర్థ్యంగా చిత్రలేఖనాన్ని భావిస్తూ ఆ విషయంలో మన పాఠశాల విద్యార్థులు కూడా తీసిపోకుండా ఉండాలని చెప్పేసి డ్రాయింగ్ కాంపిటీషన్. యాక్చువల్గా మన స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ లేకపోయినప్పటికీ కూడా ఏకలవ్యులాగా తనకు తానే పిల్లలు ప్రాక్టీస్ చేసి ఈ డ్రాయింగ్లో రాణించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ప్లేస్ గోస్ టు వి రాహుల్ 9th A. వి రాహుల్ 9th A. ఇక్కడ పెట్టి చేస్తాను సార్, అన్ని చెప్తాను. లిస్ట్ ఉంది ఇక్కడ, ఫాలో తిరుగు. నెక్స్ట్ లీలా దేవగన్ 9th A, యువతేజ 6th A అండ్ దుర్గా భవాని 8th B. వీళ్ళు చిత్రలేఖనంలో చక్కటి ప్రతిభని కనబరిచారు. తదుపరి అంశం ఆదిమ మానవుడు అభివృద్ధి చేసిన చిత్రలేఖనం నుంచి ఆధునిక మానవుడికి మాత్రమే సొంతమైనటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ వద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఆధునిక తరానికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్గా ఉంది. పిల్లల్లో ఎంతవరకు ఈ యొక్క అడాప్టేషన్ స్కిల్స్, మోడర్న్ ఏజ్కి అడాప్ట్ 21st century స్కిల్స్ డెవలప్ చేయడం కోసం కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అసెస్మెంట్ని అసెస్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి మన స్కూల్ ప్రతినిధిగా రజిత్ కుమార్ 9th B సెక్షన్ నుంచి పార్టిసిపేట్ చేసి చక్కటి ప్రతిభను అక్కడ కనపరచడం జరిగింది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కాంపిటీషన్లో మన స్కూల్ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి రజిత్ కుమార్ 9th Bని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ మీరు చప్పట్లు కొట్టాలి. ఇటు తిరుగు. రజిత్ తదుపరి అంశం ఎంత శాస్త్ర విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది మానవులకి, సామాన్య మానవులకి అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ సైన్స్ యొక్క విలువ అనేది ఉంటుంది. సో అటువంటి సైన్స్ని సమాజ సమస్యల పరిష్కారం చేస్తూ సాధారణ మానవుల దగ్గర తీసుకొచ్చే ప్రయత్నమే సైన్స్ ఫేర్ చేస్తుంది. సైన్స్ ఫేర్ అంటే మీరు క్లాస్లో నేర్చుకున్నటువంటి సైన్స్ని అప్లై చేస్తూ ఎటువంటి యంత్రాలను మీరు రూపొందిస్తున్నారు అనే దాన్ని అసెస్ చేస్తుంది. దీనికోసమని ఈనాడు సైన్స్ ఫెయిర్, ఈనాడు పత్రిక పిల్లల్లో ఈ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసం, అప్లికేషన్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ని డెవలప్ చేయడం కోసం సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పాఠశాల నుంచి ఏ
శాంసన్ జాయ్ 10th B, అలాగే జి భరత్ కుమార్ 10th B. ఈ ఇద్దరు విద్యార్థులు ఈ కార్యక్రమానికి మన స్కూల్ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇది ఈనాడు పత్రిక తన సామాజిక బాధ్యతలో భాగంగా తదుపరి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ అఫీషియల్ గా నిర్వహించేటువంటి సైన్స్ ఫేర్ ఉంటుంది. దీనిలో పార్టిసిపేట్ చేసింది మన స్కూల్ తరఫున వి రాహుల్ 9th A, కె కీర్తన 9th A, కె కృప 9th A. ఈ ముగ్గురిని మరొకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వీళ్ళు ప్రభుత్వం నిర్వహించే అఫీషియల్ సైన్స్ ఫేర్ కి మన స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. క్లాప్స్ కొట్టాలి. వీరికి ప్రశంసా పత్రంతో గవర్నమెంట్ పంపించినటువంటి అఫీషియల్ ప్రశంసా పత్రం సర్టిఫికేట్ తో మన స్టాఫ్ సెక్రటరీ అయినటువంటి అహ్మద్ బాబు గారు అందజేస్తున్నారు. ఓకే, తదుపరి కోటి విద్యలు కూటి కోసమే. ఏ విషయం నేర్చుకున్నా మనకి జీవన వృత్తి అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ విద్యకి విలువ ఉంటుంది. అందుకనే గాంధీజీ ఒకటి అంటాడు, ఏంటంటే విద్య అనేది నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఇచ్చే ఒక బీమా పాలసీ అంటాడు. అంటే విద్య అనేది ఖచ్చితంగా మనకు ఉపాధిని కల్పించాలి, ఉద్యోగాన్ని కల్పించాలి, ఏదో ఒక పని కల్పించాలంటే ఏం చేయాలంటే మీరు చదివిన చదువు మూలంగా ఎటువంటి ఉద్యోగాలు పొందుతారు, ఎటువంటి చదువు చదివితే ఎలాంటి ఉద్యోగాలు పొందుతారు అనేది మీకు అవగాహన ఉండాలి. ఇలా అవగాహన కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ వారు కృష్ణా జిల్లా శాఖ వారు కెరియర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ అనేది మచిలీపట్నంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ జిల్లాలోని అనేక స్కూల్స్ పోటీ పడగా మన పాఠశాల ప్రథమ స్థానాన్ని పొందారు. సో ఇది చాలా మన స్కూల్కి హానర్, చాలా గొప్ప విషయం ఇది. సో కాబట్టి ఈ ఘనతను సాధించినటువంటి వి రాహుల్ 9th A, లీలా దేవగన్ 9th A, వీళ్ళిద్దరు విద్యార్థుల్ని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. దే ఆర్ ద డిస్ట్రిక్ట్ ఫస్ట్ విన్నర్స్. జిల్లా ప్రథమ స్థానం పొందినటువంటి విద్యార్థులు వాళ్ళని మీరు ఎట్లా గౌరవించాలి? తప్పట్లో పట్టట్లా జిల్లా స్థాయిలో పట్టాలి. జిల్లా స్థాయిని క్లియర్ చేసి వీళ్ళు స్టేట్ లెవెల్ కూడా వెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే అక్కడ కూడా వీళ్ళు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. ఓకే, తదుపరి ఇప్పటి వరకు గమనించినట్లయితే మనకి ఇటీవల కాలంలో యావత్ భూగోళం కూడా ఫేస్ చేసినటువంటి అతిపెద్ద సమస్య కరోనా సమస్య. కోవిడ్ గుర్తుందా? కరోనా అప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు? అటువంటి కోవిడ్ ని మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఏం కావాలి? అయితే అప్పటి వరకు ఏమనుకున్నామంటే కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే సరిపోద్ది, వ్యాక్సిన్ తయారు చేసుకుంటే సరిపోద్ది అనుకున్నాం. కాదు, మహమ్మారిని ఎదుర్కోవాలంటే కేవలం సైన్స్ సరిపోదు, సోషల్ కూడా కావాలి. అక్కడ సోషల్ డిస్టెన్స్ అన్నారు. సమాజంలో పరిస్థితులు తగ్గట్టు ఎలా వ్యవహరించాలి అనేది సోషల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఇవాళ మానవుడు ఏ గ్రహం మీద ఎలా బతకాలో నేర్చుకుంటున్నాడు, కానీ పక్కింటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోలేకపోతున్నాడు. సమాజంలో బతకడం నేర్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే విద్యార్థుల యొక్క ప్రతి దృష్టి ఎట్లా ఉంది, ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎలా ఉద్యోగం పొందాలి, కానీ సమాజంలో ఎలా బతకాలో నేర్చుకోలేకపోతున్నాడు. కాబట్టి దీనిని అప్లిఫ్ట్ చేయడం కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అదేంటంటే నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రోజున మాక్ అసెంబ్లీ నిర్వహించి, అసలు ఎందుకు చదువుకుంటారు విద్యార్థులు? చదువు యొక్క లక్ష్యం ఏంటి? సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపించడం. ఇదే చదువు లక్ష్యం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటికి సొల్యూషన్స్ ఎక్కడ కనుక్కుంటారు? ల్యాబుల్లో కనుక్కోరు, స్కూల్స్లో కనుక్కుంటారు. కాబట్టి అటువంటి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే అసెంబ్లీకి ఫ్యూచర్లో నాయకులుగా ఎదిగే విద్యార్థులను తీసుకెళ్లి అక్కడ ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. దీనికోసం నియోజకవర్గానికి ఒక స్టూడెంట్ అని, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక స్టూడెంట్ని. మీ నియోజకవర్గంలో మీకు తెలుసు కదా, పామరు నియోజకవర్గం.
పామర్ నియోజకవర్గంలో నాకు తెలిసి 5 మండలాలు ఉన్నట్టున్నాయి. 5 మండలాలకు గాను ఒక విద్యార్థి మాత్రమే వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళేమో డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళారు, ఒకళ్ళేమో స్టేట్ లెవెల్కి వెళ్ళారు. ఫస్ట్ స్టేట్ లెవెల్కి వెళ్ళిన విద్యార్థిని పిలుస్తాను, వి బాలాజీ అనే అతను స్టేట్ లెవెల్లో మాక్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. పార్టిసిపేషన్ అంటే ఒక గుడ్ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది. అతను సోషల్ మీడియా కంట్రోల్డ్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ని ప్రవేశపెట్టారు. ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే విద్యార్థులు ఏదైతే చర్చించి ప్రవేశపెట్టారు బిల్లును చూసారా, ఆ బిల్లును నిజంగానే తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం దృష్టిలో ఉందని రీసెంట్ గా ప్రభుత్వం కూడా ప్రకటించింది. 16 సంవత్సరాలలోపు ఎవరికి కూడా సోషల్ మీడియాని అలౌ చేయకూడదు, ఇది చాలా బాగుంది అని చెప్పి లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మన దగ్గర నేను చూశాను. అది మన విద్యార్థుల యొక్క కెపాసిటీ. అంటే ఒక సమస్యకి సాధన సొల్యూషన్ దిశగా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అది తదుపరి ఇదే గేమ్ లో డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి జిల్లా కలెక్టర్ అయినటువంటి డికే బాలాజీ గారి చేత ఘన సన్మానాన్ని పొందిన హిమబిందు, 10th క్లాస్ బి సెక్షన్ హిమబిందుని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు డికే అటువంటి గొప్ప వ్యక్తి చేత ఘన సన్మానాన్ని పొందినటువంటి హిమబిందుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ కొన్ని కల్చరల్ ప్రోగ్రాంలో 10th క్లాస్ విద్యార్థి 10th ఏ అక్షయ్ కుమార్, తన పేరేంటన్నా, కీబోర్డు వాయించి అక్కడ ఆ సిఓ గారి మెప్పు పొందారు బాగా జిల్లా మొత్తం. అతనికి కూడా కల్చరల్ ప్రోగ్రాంలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అతని ఇప్పుడు అక్షయ్ కుమార్ వేదిక మీద కావాల్సిన కీబోర్డ్ ఎంత బాగా వాయించారంటే ఏ సిఓ గారు కూడా తను మెచ్చుకొని జిల్లా మొత్తంలో ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ సంవత్సరం సాధించినటువంటి ఎన్సీసీ విద్యార్థుల యొక్క ప్రగతి. నెక్స్ట్ ఇయర్ మేలో మళ్ళీ క్యాంప్ ఉంటుంది సార్. మళ్ళీ క్యాంపులో 50 మందిని వాళ్ళు ఎక్కడంటే అక్కడికి నాతో పాటు నేను కూడా తీసుకెళ్ళి వాళ్ళ ట్రైనింగ్, ఆర్మీ ట్రైనింగ్ ఇప్పిస్తాను స్కూల్ తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఈవెంట్ ద వాటర్ డే పార్టిసిపేషన్ క్యాంప్. రీసెంట్ గా మన క్యాంపస్ లో వాటర్ డే సందర్భంగా ఒక యాక్టివిటీ జరగడం జరిగింది. అందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పుడు మన ప్రవీణ్ 9th బి, ఈ ఆనంద్ 9th ఏ, వై షణ్ముఖ్ సాయి 9th ఏ, కె లీలాదేవగర్ 9th ఏ, రాజగోపాల్ 9th బి, డి ఆమోస్ 9th బి, పి ఎనోష్ పాల్ 9th బి, ఎస్ భార్గవ్ 9th ఏ, బి రజిత్ కుమార్ 9th ఏ, ఎస్ సురేఖ 9th బి, ఎం హర్షిత 9th బి, పి బిందు 9th బి, బి లోహిత దేవి 9th బి, ఓంకారేశ్వరి కె 9th బి, కే కీర్తన 9th ఏ, వి రాజశ్రీ 9th ఏ, ఏంజల్ 9th ఏ, ఎంఎన్బి లోహిత్ 9th ఏ, వై లిల్లీ 9th ఏ. వీళ్ళు వాటర్స్ డే వాటర్ల దినోత్సవం సందర్భంగా ఆ క్యాంపులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బహుమతులు పొందిన విద్యార్థులందరికీ ఒక చిన్న నోటీస్ వినాలి. మీరు పొందిన బహుమతులన్నింటినీ కూడా తర్వాత